డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుని AI టూల్స్ వాడుతూ డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే సుబ్బారావు గారు. నమస్తే అండి. నిరుద్యోగ భృతి మనం చాలా ఎక్కువగా చూస్తున్నామని చెప్పుకోవచ్చు. ఏపీ స్టేట్ వైపు కనుక వస్తే డిఎస్సికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే విన్నాము. చాలా న్యూస్ పేపర్స్లో ఇది వస్తుంది. 30,000 వరకు పోస్టింగ్స్ ఉన్నాయి. ఫస్ట్ సంతకం ఆ ఫైల్ పైనే చేయబోతున్నారని ఒక వార్త అయితే బయటకు వచ్చింది. కొన్ని న్యూస్ పేపర్స్లో ఇన్ఫర్మేషన్ త్రూనే మిమ్మల్ని అడుగుతున్నాను నేను. అంటే ఇప్పుడున్న స్టూడెంట్స్కి ఈ వార్త అనేది ఒక రకంగా ఊరటిచ్చినట్టే. వాళ్ళు ప్రిపేర్ అవ్వడానికి కావచ్చు, ఒకసారి మళ్ళీ వెరిఫై చేసుకోవడానికి కావచ్చు, ఒక చిన్న అవకాశం కల్పించినట్టుగా ఉంటుందని అడుగుతున్నాను. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఏంటి సార్? డిఎస్సి అనేది అండి చాలామంది విద్యార్థులకి వరం లాంటిదండి. ఎందుకంటే నేను డిగ్రీ చదువుకునే టైంలో అయితే మా ఫ్రెండ్స్ సంవత్సరాల తరబడి డిఎస్సి గురించి అప్పుడు చాలా ఎక్కువ పడుతూ ఉండే అనమాట అండి. చాలామంది దాన్ని ఒక సివిల్ సర్వీస్ పోస్ట్ కన్నా కూడా ఎంతో గౌరవంగా చూసి వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు. అలాంటి వార్త ఇప్పుడు మరొకటి ఊహాగానాలు వస్తున్నాయి. అన్ని పత్రికల్లో కానివ్వండి, అన్ని మీడియా హౌసెస్లో కానివ్వండి, గవర్నమెంటు అంటే చంద్రబాబు నాయుడు గారు మొదటి సంతకం దీని మీద చేయబోతున్నారు అనేటువంటి వార్త బయటకు వచ్చింది. అది కరెక్ట్ అవ్వాలనేటువంటిది నా ఆశ కూడా, ఎందుకంటే చాలామందికి ఉపయోగపడుతుంది. 2014-15 టైంలో ఒకసారి డిఎస్సి పడిందండి. అంటే రీసెంట్ డిఎస్సీలు మనం చూస్తే సుమారుగా అప్పుడు అవునండి. ఆ తర్వాత మధ్యలో 2018లో ఒకటి పడింది. సో 2014-15 వాళ్ళ గవర్నమెంట్ వచ్చిన వెంటనే, కొత్తగా వచ్చిన వెంటనే ఒక డిఎస్సి వేయటం జరిగింది. మళ్ళీ 2018లో ఒకటి జరిగింది. 2024లో కూడా డిఎస్సికి నోటిఫికేషన్ ఇచ్చారు, కానీ ఆ టైం చాలా తక్కువ ఉందని, ఎలక్షన్ ముందని హైకోర్టు ఆపేయడంతో అది ఆగిపోయింది అనమాట అండి. సో ఇప్పుడు ఈయన ఎలక్షన్ మేనిఫెస్టోలో చాలా సభల్లో వచ్చిన మొదటి 60 రోజుల్లో మెగా డిఎస్సి వేయబోతున్నాను అనేటువంటి హామీ ఇవ్వటం జరిగిందండి. సో అదృష్టవశాత్తు మొదటి ఫైల్ మీదే, మొదటి సంతకమే ఈ మెగా డిఎస్సి సుమారుగా 30,000 ఉద్యోగాల మీద వేయబోతున్నారు అనేటువంటిది మనం వింటున్నటువంటి వార్త అండి. సో ఇది నిజంగా జరిగితే చాలామంది విద్యార్థులకి, అంతేకాకుండా లాస్ట్ 7-8 ఇయర్స్ నుంచి బీఈడీ చేసుకున్నటువంటి వాళ్ళు, టీఈటీ కంప్లీట్ చేసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ మంచి అవకాశం అండి. సో అంతేకాకుండా వాళ్ళు లైఫ్ టర్న్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో కాబట్టి మనం ఏంటంటే వాళ్ళందరూ కూడా ఇక బుక్స్ మొదలుపెట్టి ఇక ఈ ప్రయాణం ఒక మంచి ప్రయాణం చేయాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నామండి. దీనికి తోడు ఏమిటంటే అండి, స్టేట్కి కూడా ఒక శుభాకాంక్షలు. ఎందుకంటే అండి, ఇప్పుడు మనది వికసిత్ భారత్ అనేటువంటిది చాలామంది మాట్లాడుతూ ఉంటారు. ఏంటిది అంటే 2018కి ఇండియా యంగ్ ఇండియా అండి. అంటే మనుషుల యొక్క డెమోగ్రాఫిక్ డివిడెండ్ ఉంది దీనికి. ఏంటంటే అది 28 సంవత్సరాల యావరేజ్ ఏజ్ అండి. అదే యూఎస్ఏలో 37 సంవత్సరాల చిల్లర ఉంది. అదే యూరోప్లో అయితే సుమారుగా 42 సంవత్సరాలు ఉంది. జపాన్లో అయితే 51 సంవత్సరాలు ఎంత ఉంది. అంటే ఓల్డ్ పీపుల్ ఎక్కువ అన్నమాట అండి అక్కడ, మనకి యంగ్ పీపుల్ ఎక్కువ ఇక్కడ. సో ఈ డివిడెండ్ సుమారుగా 47 సంవత్సరాల పాటు ప్రపంచవ్యాప్తంగా మన దగ్గర కొనసాగుతుంది. అంటే ప్రపంచంలో చూసినప్పుడు చాలా కంట్రీస్ ఓల్డ్ కంట్రీస్ అయితే, అంటే ఓల్డ్ పాపులేషన్ ఎక్కువ ఉంటుంది, కానీ మన ఇండియాలో ఈ డివిడెండ్ 47 సంవత్సరాల పాటు 2000 సుమారుగా అంటే 52 వరకు అనుకుంటానండి కొనసాగుతుంది అనేది స్టాటిస్టిక్స్. అంటే మరొకసారి వివరంగా చెప్తున్నా, అంటే మన దేశంలో ఉండేటువంటి యంగ్ పీపుల్ చాలా ఎక్కువ, ప్రపంచంలో ఎక్కడికి చూసినా సరే దానికన్నా కూడా చాలా ఎక్కువ. సో ఎప్పుడైతే యంగ్ పీపుల్ ఎక్కువైతే ఉన్నారో అక్కడ యాక్టివిటీ కానివ్వండి, అక్కడ దాని యొక్క రిసోర్సెస్ కానివ్వండి, ఆ ప్రొడక్టివిటీ కానివ్వండి పెరిగిపోతుంది. అందుకే ఇది అద్భుతమైనటువంటి కాలం అండి ఇండియాకి. కాకపోతే దాని అవుట్పుట్స్ రావాలి అన్నట్లయితే మంచి టీచర్స్ ఉండాలి, విద్యా వ్యవస్థ చాలా స్టాండర్డ్గా వర్క్ చేయాలండి, ఆ ప్రొడక్టివిటీని పెంచాలి, ఇప్పుడున్నటువంటి స్కిల్ డెవలప్మెంట్ పెరగాలి. మార్కుల కోసం కాదు, ఈ ఎవాల్వ్ అవుతున్నటువంటి వరల్డ్లో స్కిల్ ఇంప్రూవ్మెంట్ అనేటువంటిది జరగాలి. అంతేకాకుండా అండి, అకాడమిక్స్ అంటే విద్యా సంస్థలు కంపెనీస్కి మధ్య ఒక బ్రిడ్జ్ రావాలండి. అంటే వీళ్ళు చదువు అయిన వెంటనే జాబ్ మార్కెట్ని అందిపుచ్చుకునేటువంటి వ్యవస్థ రావాలండి. ఇది వచ్చినప్పుడు మనం ఏదైతే 2047కి ఆశిస్తున్నామో, 100 సంవత్సరాల ఇండిపెండెన్స్కి,
అంతేకాకుండా ప్రపంచంలో ఉన్నతమైనటువంటి 1 లేదా 2 పొజిషన్లు మనకి ఎదగగలమని ఆలోచిస్తున్నాము, దానికి మొట్టమొదటి మెట్టు ఈ స్కూల్స్ స్ట్రెంథెన్ చేయటం అండి. ఎందుకంటే వీళ్ళే రాబోయే రోజులు వీళ్ళవి, భవిష్యత్ అంతా వీళ్ళదే. అందుకే సో ఆ కోణంలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏదైతే టీచర్ షార్టేజ్ ఉన్నారో సో అంటే ఒక విషయం అండి, ఇక్కడ గడిచిన గవర్నమెంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేశారనేటువంటిది మనం చాలా వింటున్నాము, చాలా చూసినాము కూడా. సో అంటే ఈ గవర్నమెంట్ అనేది కంటిన్యూస్ ప్రోగ్రెస్ అండి. ఒకరు ఎక్కడైతే ఆపారో అక్కడి నుంచి మరొకరు మొదలుపెట్టి సమాజానికి ఉపయోగపడేటట్టుగా ఉంటే అంతకన్నా మంచిదేముందండి. సో కాబట్టి ఈ వార్త నిజం అవ్వాలని స్టూడెంట్స్ అందరికీ కూడా బలాన్ని చేకూర్చాలని కోరుకుంటున్నాను. ఎస్ అండి. సో వాళ్ళందరికీ మంచి భవిష్యత్తు మీద ఉండాలి. అదేవిధంగా విద్యా వ్యవస్థ పటిష్టం కావటానికి ఇది ఒక అంశం అవుతుంది అని ఆశిస్తున్నామండి. వండర్ఫుల్ సార్, మీరు అన్నది నిజం. చాలా మంది ఎదురు చూస్తూ ఉంటుంటారు, నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తాయి, లేదంటే ఈ ఇయర్ అయినా మాకు అవకాశం ఉందా అని ఎదురు చూసే వాళ్ళు చాలా మంది ఉంటుంటారు. వాళ్ళందరికీ కూడా ఫస్ట్ అవేర్నెస్ అన్న వస్తే ప్రిపరేషన్ కావచ్చు, అలర్ట్నెస్ కావచ్చు, హోప్ కావచ్చు. ఫస్ట్ హోప్ అనేది క్రియేట్ అవుతుంటుంది. ఎస్, ఖచ్చితంగా వస్తుంది అన్న నమ్మకం, ఆ సంకల్పం ముందుకి ఏదో విధంగా దేవుడు తీసుకెళ్తుంటాడు. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ సార్, గ్రేట్ ఇన్ఫర్మేషన్ మీరు ఇచ్చినందుకు. అండ్ చాలామంది అడుగుతుంటుంటారు స్టూడెంట్స్కి సంబంధించి, ఇలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కావచ్చు, లేదు అంటే కొన్నిసార్లు ఏదైతే గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కావచ్చు, ప్రిపరేషన్ టైంలో వాళ్ళకి చాలా హర్డిల్స్ ఉంటుంటాయి, హోప్లెస్ అయిపోతుంటుంటారు. ఇప్పుడు మీరు డిఎస్సి అన్నారు, 7 years తర్వాత 6 years తర్వాత వచ్చిన నోటిఫికేషన్, చాలామందికి ఆ హోప్ కూడా ఉండదు. ఎక్కడో కాన్ఫిడెన్స్ని కూడా కోల్పోతూ ఉంటుంటారు. ఒకవేళ పర్సనల్ వాళ్ళకి అపాయింట్మెంట్ కావాలి అనుకున్నా, మేము చాలా కష్టపడ్డాం, చూసి హోప్లెస్ అయిపోయాం, సిచ్యుయేషన్ అలా ఆ విధంగా వెళ్ళిపోయింది మాకు అనే వాళ్ళు ఉంటుంటారు. అలాంటి వాళ్ళకి పర్సనల్గా ఒకసారి కౌన్సిలింగ్ కావాలి అనుకున్నా, ఒకసారి మీతో ఇంటరాక్ట్ అవ్వాలనుకున్న అవకాశం ఉంది అంటే? కరెక్ట్ అండి. ఇది చాలా నాకు ఇష్టమైన అంశాల్లో ఇదొక అంశం అండి. ఎందుకంటే కొంతమంది పిల్లలకి చాలా నాలెడ్జ్ ఉంటుందండి, కానీ ఎగ్జామ్కి వచ్చేటప్పటికి ఎలా ఎక్స్ప్రెస్ చేయాలనేటువంటిది ఇబ్బంది పడుతూ ఉంటారు. అంటే ఒక స్థాయి వరకు చదవటం సరిపోతుంది, కానీ దాన్ని ఎగ్జామ్లో ఒక ట్రాన్స్ఫార్మ్ చేయడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ స్టెప్. చాలా మంచి అక్కడ అవకాశం ఉన్నది, అంటే అవసరం ఉంది వాళ్ళకి. సో ఖచ్చితంగా ఎగ్జామ్ స్ట్రాటజీని ఎట్లా బిల్డ్ చేసుకోవాలనేటువంటి దాని మీద కూడా మనం చాలా కోర్సెస్ రన్ చేస్తున్నాం. ఎవరికైతే ఆ నీడ్ ఉందో గ్రూప్ పరంగా కానివ్వండి, గ్రూప్ క్లాసెస్లో కానివ్వండి, లేదా ఇండివిజువల్గా కానివ్వండి, మనల్ని స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ ఫ్రీ క్లాస్ ఏదో అనౌన్స్ చేశారు కదా, అది ఎప్పుడు ఉండబోతుంది? ఇది పర్టికులర్లీ 10th, 11th, 12th స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళ కెరియర్ గైడెన్స్కి సంబంధించి వాళ్ళ జేఈ నీట్ జర్నీలో తెలుసుకోవడానికి, మరింత లోతుగా తెలుసుకుని వాళ్ళు శక్తివంతంగా తయారవడానికి ఒక ఫ్రీ క్లాస్ కూడా మనం అనౌన్స్ చేయడం జరిగిందండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.